వచ్చేసా నేనొచ్చేసా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ మీ శివాని సాయి కుమార్. అబ్బబ్బా, ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళైనా కానీ 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ అప్లోడ్ చేసిన వీడియో, కానీ నాది మాత్రం మొత్తానికి ఇన్ని రోజులు పట్టింది. అందులోనే నేను వ్రతం కూడా చేసుకోలేదు, జస్ట్ పూజ చేసుకున్నా. కాకపోతే ఈసారి మాత్రం మస్తు స్పెషల్ అనిపించింది నాకు. అనుకోకుండా ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే హ్యాపీ ఫీల్ అయినా, ఏం జరిగింది అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. పండుగైనా పబ్బమైనా ఏదైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఊడ్చుడు తూడ్చుడు అయితే తప్పదు కదా. ఆ ఊడ్చుడు తూడ్చుడు అన్నది ఏవి లేకుండా ఓన్లీ పూజ వరకు అయితే వీడియో ఉంటుంది. వీడియో స్టార్టింగ్ లోనే చూసారు కదా, ముగ్గులు ఎలా పెట్టుకున్నా అన్నది. కొంచెం పండగ కాబట్టి స్పెషల్ గానే పెట్టుకుంటాం కదా, ఎట్లా ఉన్నాయి అన్నది చెప్పండి. ఇక్కడ నేను నైవేద్యం కూడా అనుకోకుండానే చేసిన, ఎందుకంటే పండగ కదా కొంచెం ఏదైనా నైవేద్యం చేద్దామని అప్పటిదప్పుడు అనుకొని చేసిన. ఇట్లా ప్యాకెట్లలో ఉప్పు అలా వేస్తుంది, డబ్బాలో వాడుకోవచ్చు కదా అనుకోకండి. ఇంకా అమ్మవారికి కదా అని చెప్పి ప్యాకెట్లో వాడినా. నార్మల్ గా అయితే ఇంట్లోకి డబ్బాలు వాడతాను, కానీ ఆ డబ్బాలన్నీ కూడా మనం నార్మల్ గా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ముట్టుకుంటాం కదా, అందుకని ఇట్లా ప్యాకెట్లలో అయితే వాడినా. లాస్ట్ 3 years నుండి అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని, కానీ ఎప్పుడు అనుకున్నా కానీ వీలు పడట్లేదు. నెక్స్ట్ సారి అయినా ఖచ్చితంగా చేసుకోవాలి అబ్బా అని ప్రతిసారి అనుకుంటున్నా, అది అట్లనే పోతుంది. ఎంతైనా వ్రతం చేసుకోవడానికి కూడా అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలి కదా. బహుశా నాకు ఇప్పట్లో చేసుకోవాలని లేదేమో, అందుకని అమ్మవారు ఆపుతున్నారు కావచ్చు. ఎప్పుడు అమ్మ అనుగ్రహిస్తుందో చూడాలి. దద్దోజనం అయితే నేను ఇట్లనే చేస్తా, చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఇంకా నా టైం ని బట్టి నేను ఇట్లా చేసేసిన. దద్దోజనంకి నా బిడ్డనైతే ఇంకో పేరు కూడా పెట్టింది. అమ్మవారి దగ్గర పెట్టినాక ఆమెకు ప్రసాదం ఇస్తే అన్నం ఉప్మా అంట. వాళ్ళ డాడీ రాగానే డాడీ అమ్మ అన్నం ఉప్మా చేసింది, మస్తున్నది అని చెప్తుంది. అన్నం ఉప్మా ఏంది రా అని ఆయన అంటుండు. దానికి ఆ తిప్పలన్నీ దద్దోజనంకి వచ్చిన తిప్పలు అని చెప్పిన. ఇట్లనే కృషి తల్లి గురించి చెప్పుకుంటే ఎన్ని వీడియోలు అయినా సరిపోవు. ఆ రోజు మార్నింగే అత్తమ్మ పనికి వెళ్ళాక ముందుకే అమ్మవారి దగ్గర ఇట్లా దీపం పెట్టేసింది. ఇంకా నేను దీపం ఏం కూడా పెట్టలేదు, ఒక 2 అగరబత్తులు చూపించి నేను ప్రిపేర్ చేసిన ప్రసాదం అయితే అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా. అత్తమ్మ పొద్దున్నే చెట్లకు తెంపిన పువ్వులు పెట్టింది, కానీ ఇంట్లో పువ్వులు ఉన్నాయి కదా గులాబీ పూలు, అవి నేను పెడతా అని చెప్పి అనుకొని ఇట్లా పెడుతున్నా. కొంతమంది ఏంటంటే లేనిపోని అనుమానాలు సృష్టించి నాలాంటి వాళ్ళకి చెప్తారు. అదేంటి అంటే, ఇంట్లో అత్తమ్మ పెట్టింది కదా దీపం, ఇంకా నువ్వెందుకు మళ్ళీ ముట్టుకుంటున్నావు, ఆమె పెట్టిన దీపాన్ని మళ్ళీ ముట్టుకోవద్దు, ఆమె చేసిన కాడ నువ్వు మొక్కద్దు అని చెప్పి పిచ్చి పిచ్చి అన్ని చెప్తారు. కానీ నాకేంటంటే అట్లా మొక్కకుండా ఉండలేను. తను దీపం పెట్టినా కానీ, నేను నార్మల్గా ఫ్రైడేస్ అట్లా వచ్చినా కానీ తను దీపం పెట్టినాక మళ్ళీ నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇట్లా అగరబత్తిలు చూపించైనా నేను దండం పెట్టుకుంటా. అట్లా అనుకుంటే ఒకళ్ళు దీపం పెడితే ఇంకోళ్ళు దండం పెట్టుకోవద్దు, ఒకళ్ళు దీపం పెట్టిన కాడ ఇంకోళ్ళు ముట్టుకోవద్దు అని అంటే, ఇంట్లో వాళ్ళకే ఇట్లుంటే బయట గుళ్ళల్లో ఎంతో మంది ఎన్నో దీపాలు పెడతారు, ఎన్నో పూజలు చేస్తారు. మళ్ళీ మనం వెళ్ళి అందులో నూనె కానీ వేయడం, వత్తులు కానీ వేయడం చేస్తాం కదా. అట్లా ఎందుకు చేస్తాం, అది ఒకసారి అయినా ఆలోచించాలి కదా. ఇప్పటికీ పండుగ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, నా పనుల వల్ల తిరగడమే సరిపోతుంది, వీడియో ఎడిటింగ్ అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడైనా వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేస్తే ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందన్న కదా, అది కూడా జరుగుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అడ్జస్ట్ కండి ప్లీజ్. మార్నింగ్ అత్తమ్మ చేసిన పూజలో అమ్మవారి ముందు పచ్చిపాలు పోసి పెట్టింది, ఇంకా నేనైతే దద్దోజనం ప్రిపేర్ చేసి పెట్టినా కదా. మొత్తానికి ఇలా అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత కృషి తల్లికి అయితే ఇట్లా కాళ్ళకు పసుపు పెట్టి అక్షింతలు అయితే వేయించుకున్నా. నేను వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ మా ఇంటి వరలక్ష్మి అయితే తనే కదా, అందుకని ఫస్ట్ తన ఆశీర్వాదం అయితే తీసుకున్నా. నేనుండే ఏరియాలంటే చాలా వరకు 90% వరకు క్రిస్టియన్సే ఉంటారు, ఇట్లా హిందూ పూజలు అనేవి ఏమీ ఉండవు. అనుకోకుండా ఒక అక్కనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నా అని చెప్పి వాయనం తీసుకోవడానికి వెళ్తానా కదా అని చెప్పి కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్ళిన. అదేంటి వాయనం తీసుకోవడానికి కూడా రెడీ అవ్వాలా అంటే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, కొంచెం మంచిగా రెడీ అయితే బెటర్ కదా అని రెడీ అయినా. ఇంకా కృషి తల్లికి కూడా ఒక వాయనం ఇచ్చిళ్ళు. ఆ వాయనంలోనైతే కృషి తల్లి ఒక పొడి ఇంకా అరటి పండు, ఈ 2 మాత్రమే తీసుకున్నది. వాయనంలో గాజులు వేస్తారు కదా, ఆ గాజులు కృషి తల్లి దాంట్లో 2, నా దాంట్లో 2 అయితే కబ్జా చేసేసిన. ఆ గాజులతో నేను అయితే అనుకోకుండా చేసిన. మా వారు కూడా ఇక్కడ వర్క్ కానీ వెళ్ళిండు. అసలు ఆ టైంకి వచ్చేటోడే కాదు, ఎప్పుడో నైట్ రావాల్సింది, కానీ మధ్యాహ్నం వాయనంకి వెళ్ళొచ్చే వరకు ఇంట్లో ఉండి ఇంకా అది కూడా ఫ్రెష్ అప్ అయి మంచిగా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. అబ్బా ఇదే మంచి టైం అనిపించింది నాకైతే. ఇంకా పిలిచి ఇట్లా ఆశీర్వాదం తీసుకొని గాజులు అయితే వేయించుకున్నా ఆయన చేతితో. అసలు నాకు ఈ బర్త్డే ఎందుకు అనాలనిపించిందో తెలియదు, కానీ నాకు చాలా ఈ జీవితానికి అనిపించింది ఈ మూమెంట్ లోనైతే. కొంతమంది నేను ఈ వారం వరలక్ష్మి వీడియోలు చూసినప్పుడు అయితే చాలా మంది వ్రతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వ్రతం చేసుకున్న వాళ్ళ హస్బెండ్స్ అయితే ఎక్కడో వర్క్ల మీద ఉండి దూరం ఉండి అట్లా వీడియో కాల్స్ లలో చూసుకొని బాధపడుతూ అమ్మవారిని తలుచుకుంటూ వ్రతం చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. అట్లా బాధపడిన వాళ్ళకంటే నేను వ్రతం చేసుకోకున్నా కానీ జస్ట్ అమ్మవారికి దండం పెట్టుకోగానే ఇట్లా మా వారు వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చి, ఇంకా అందులోనూ గాజులు అన్ఎక్స్పెక్టెడ్ గా వేయించుకున్నా కదా, అట్లా వేసేసరికి నాకైతే అసలు ఎంత ఎమోషనల్ అనిపించిందో నాకైతే. నిజంగా ఆ ఫీలింగ్ అయితే నాకు మాటల్లో చెప్పలేను, అంత ఎమోషనల్ అయిపోయినా. కానీ బయటికి కనిపించలే, కానీ లోపలనే ఆపుకున్నా ఎమోషనల్ అంతా కూడా. ఇలా మొత్తానికైతే అమ్మవారి వ్రతం చేసుకోలేకపోయినా కానీ ఇంట్లోనే అమ్మవారిని దండం పెట్టుకొని ఇంకా బయటకు వెళ్ళి వాయనం తీసుకున్న దానికంటే మా వారు వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లా చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పిన, ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దానికి రీజన్ కూడా ఉంది అని చెప్పిన కదా, ఇదే రీజన్ అనమాట. ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత
వాయినం తీసుకొచ్చుకున్నా కదా ఆ నైవేద్యం ఇంకా ఇంట్లో నేను చేసిన నైవేద్యం 2 కూడా తీసుకున్నాను. ఇంకా మా వారు రావడమే 1 దాటింది కదా, అప్పటికే ఆకలి అవుతుంది అంటున్నాడు పాపం. ఇంకా నేను కూడా అంత ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి నాన్నంతా కూడా ఆలోచన లేకుండా ఆయనతో ఆశీర్వాదం అయితే ఇప్పించుకొని నేను అట్లనే నా పని నేను చేసుకుంటున్నా. ఆయన ఆకలి అవుతుంది అనగానే ఇంకా కొంచెం అన్నం అయితే పెట్టిన. ముందు రోజు తోటకూర ఉండే, ఆ రోజు నిజానికి ఏం కర్రీ కూడా వండలేదు, ఎందుకంటే మార్నింగ్ అత్తమ్మ తోటకూర వేసుకొని పోయింది. ఇంకా మా వారేమో లేరు కదా, మా వారు ఉండేదంటే మన కర్రీ ఉండేదాన్ని. మా వారు కూడా బయటికి వెళ్ళిండు వర్క్ మీద, ఇంకా వర్క్ మీద వెళ్ళిండు కాబట్టి ఎట్లయినా నైట్ అవుతుంది వచ్చేవరకు, తొందరగా రాడు అని చెప్పి నేను ఏం కర్రీ వండలేదు. మాకైతే సరిపోతుంది కుషి తల్లికి నాకు అని చెప్పి ఇంకా ఉన్న తోటకూరతోనే మా వారికి అన్నం కూడా పెట్టేసిన, ఇంకా దద్దోజనం కూడా కొంచెం పెట్టినా తినేసిండు. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా అనుకున్నప్పుడు అది అయితే లేదని బాధపడిన టైంలో మనం దానికి మించి ఇంకా కొంచెం ఎక్కువ జరిగిందని సంతోషపడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన పక్కన వేలెత్తి చూపించి పొడిచి మరి ఇట్లా నీకు ఇది జరిగింది కానీ ఇట్లా జరగలేదు కదా అని చెప్పి మళ్ళీ మన సంతోషాన్ని దూరం చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని వదిలేయడమే బెటర్, అట్లాంటి వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసి. ఇక్కడ మా వారికి అన్నం పెట్టిన తర్వాత నేనేమో కుషి తల్లికి దద్దోజనం వేస్తే అది కొంచెం తిని కొంచెం అయితే వదిలేసింది. ఇంకా అది ఉంది, అమ్మవారి దగ్గర వాయినం తెచ్చుకున్నాను కదా ఆ నైవేద్యం కూడా ఉంది. ఇంకా ఈ 2 తినేసిన తర్వాత కొంచెం వర్క్ ఉందిరా, ఇక అది అయితే కంప్లీట్ చేసుకుందాం ఈ రోజు అయినంత వరకు. అప్పటికే ఆఫ్టర్నూన్ 3 దాటింది నేను తినే వరకే. ఇంకా ఆ రోజు నేను లంచ్ కూడా ఏం చేయలేదు, ఈ నైవేద్యాలు ఇంకా వాయినం దగ్గర ఇచ్చిన శనగలు అవి తినే వరకు కడుపు ఉబ్బిపోయింది. ఎప్పుడైనా నాకు సింగిల్ పిక్స్ కావాలంటే నా సింగిల్ పిక్సే లేకుండా అయినాయి, అంటే ఎప్పుడైనా రెడీ అయినప్పుడు మనం దిగుతేనే కదా ఉండేది, ఎప్పుడు మనం అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కానీ thumbnail కి ఇప్పుడు అవసరం పడుతుంది, అందుకని కొన్ని పిక్స్ తీసుకొని ఉంటే ఎప్పుడైనా పనికొస్తాయి కదా అని చెప్పి ఇట్లా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగిన నాకు వచ్చి రాని వేషాలల్లో. అన్నట్టు వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటుంది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కన్నీసి ఉంచండి. అనంతా అయిపోయి ఇలా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది, బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సర్లేండి, పదే పదే అడుగుతున్నా అనుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.